ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు ఆపరేషన్ లేకోకుండా అని చెప్తున్నాము. రెట్రోవర్టెడ్ యూట్రస్ ఉన్నా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా ఆపరేషన్ లేకోకుండా అని చెప్తున్నాం. ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా ఆపరేషన్ లేకోకుండా ఐవీఎఫ్ లేకోకుండా అని చెప్తున్నాము. అలాగే ఇప్పుడు కూడా ఎంతో మందికి అలాగా ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఇప్పుడు కూడా స్వాతి గారు వారికి కూడా అలాగే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు జెస్టేషనల్ ఏజ్ 8 weeks 5 days రెట్రోవర్టెడ్ యూట్రస్ అని చెప్పేసి ఇప్పుడు కూడా స్కానింగ్లో వచ్చింది. 10 months పాటు మందులే వాడారు. ఎలాంటి ఒక్క ఆపరేషను లేదు, ఒక్క ఐవీఎఫ్ లేదు, కేవలం మందులతోనే ట్యూబ్ను సరిచేసాం. అలాగే ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించగలిగాం. అలాగే ఒవేరియన్ సిస్ట్ ఉన్నా కూడా సిస్ట్ని కరిగించి బిడ్డని రప్పించాం. ఇప్పుడు అవన్నీ వచ్చినాయి కదమ్మా. నీకు ఇంతకుముందు ఒక ఐయుఐ ఒకటి ఐవీఎఫ్ కూడా చేశారు. ఐవీఎఫ్లు చేసినా కూడా ఫెయిల్యూర్ అయింది. 2024లోనే ఐయుఐలు ఐవీఎఫ్లు ఫెయిల్ అయినాయి. కానీ ఇక్కడ ఎలా వచ్చింది? న్యాచురల్ గా వచ్చింది. చూడండి.